జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారు. సో పూర్తిగా దాంట్లో ఆ హయాంలో అప్పుడు చేసింది అయితే ఏమీ లేదు. సో ఇప్పుడు అంతా మాట్లాడుతున్న పరిస్థితులు. ఈ ప్రాజెక్టు గురించి మీరేం చెప్తారు సార్? పవన్ గారు, మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మన్నం కోటేశ్వరరావు గారు, అలాగే సోదరుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు శరత్ చౌదరి గారు, అలాగే ఏబిఎన్ వీక్షకులందరూ కూడా నమస్కారం సార్. నమస్తే. చాలా సంతోషంగా ఉంది. ఎల్లుగొండ ప్రాజెక్ట్ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తిని నేను. మార్కాపూర్ జిల్లా మార్కాపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందినటువంటి ఆ ప్రాంత వాస్తవ్యుడిని. మా ప్రాంత చిరకాల వాంఛైనటువంటి ఎల్లుగొండ ప్రాజెక్ట్ ని పూర్తి చేసి ఈ నెల 31వ తేదీన మరి జాతికి అంకితం చేస్తున్నటువంటి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే కూటమి ప్రభుత్వానికి నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మంత్రి నిమ్మల రామానాయుడు గారు, ఇరిగేషన్ శాఖ మంత్రి రామానాయుడు గారు అవిశ్రాంతంగా ఆ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎప్పటికప్పుడు మరి పలు దఫాలుగా, నాకు తెలిసి దాదాపు ఈ 2.5 సంవత్సర కాలంలో ఆయన 15 పర్యాయాల పైగా ఆ ప్రాజెక్ట్ ని సందర్శించి కాంట్రాక్టర్లని, అధికార యంత్రాంగాన్ని మరి పరిగెత్తించి ఆ ప్రాజెక్టు పూర్తి చేయడంలో సఫలీకృతులయ్యారని చెప్పి ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నాను. బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అయినటువంటి ఈ ప్రాజెక్టు మరి 1996లో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆ రోజు గొట్టిబాటి హనుమంతరావు గారు, అలాగే కోడెల శివప్రసాదరావు గారు, ఆనాటి జిల్లా పరిషత్ చైర్మన్ పాలపర్తి డేవిడ్ రాజు గారు, వీళ్ళందరూ కూడా మరి ఆ రోజు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పరిస్థితి. మేము అనుకున్నాం త్వరలోనే మరి 96లో పూర్తి అయిపోయింది. ఆ రోజు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతా ఉంది, పూర్తి అవుతుందని చెప్పి ఆశించాం. కానీ 3 దశాబ్దాలు, ఇప్పటికి 96 అంటే ఇది 2026, 3 దశాబ్దాల పాటు మరి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి పూర్తి చేసినటువంటి పరిస్థితి వచ్చింది. 4 లక్షల ఎకరాలకి సాగునీరుని, అలాగే 15 లక్షల మందికి సాగునీరుని అందించేటువంటి బృహత్తరమైనటువంటి ప్రాజెక్టు ఈ యొక్క ప్రాజెక్టు. నిజంగా ఇది చాలా మా అందరికి కూడా ఆనందకరమైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే నేను ఏం కోరుతున్నానంటే, మనం చూసాం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుంది. ఆ రోజు జలయజ్ఞంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆ ప్రాజెక్ట్ నిర్మాణానికి మరి అవిశ్రాంతంగా నిధులు కేటాయించి పూర్తి చేశారో మీ అందరికీ తెలిసింది. ఈరోజు 11 గ్రామాల్లో దాదాపు 74,000 మంది నిర్వాసితులు భూములు ఇచ్చారు. 74,000 మంది, 74,000 ఎకరాలని 11 గ్రామాలకు చెందినటువంటి 7,892 మంది నిర్వాసితులు భూములు ఇచ్చారు. వాళ్ళందరూ కూడా ప్రభుత్వం నిర్వాసితులకు R&R ప్యాకేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే దాదాపు 700 కోట్ల రూపాయలు నిర్వాసితులకు ప్యాకేజీ ఇవ్వడం జరిగింది. ఇంకా 238 కోట్ల పైగా మరి ప్యాకేజీ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. అలాగే మనం చూసినట్లయితే ఈ నిర్వాసితులకి ఎవరైతే ఉన్నారో కట్ ఆఫ్ డేట్ 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకి 2013 భూ సంస్కరణ చట్టం ప్రకారంగా మనం చూసినట్లయితే ఈ ప్రాజెక్టు పూర్తి అయ్యే నాటికి 18 సంవత్సరాలు నిండినటువంటి ఈ యొక్క నిర్వాసితులందరూ కూడా R&R ప్యాకేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 30 సంవత్సరాలు అయిపోయింది. ఈ 30 సంవత్సరాల ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు పుట్టినటువంటి వాళ్ళు ఈరోజు 30 సంవత్సరాల వయసులో ఉన్నారు. ఇప్పుడు దాకా ఆ 11 గ్రామాల్లో మరి 3 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి మార్కాపురం, గిద్దలూరు, అలాగే ఎర్రగొండపాలెం, ఈ 3 అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క యువకులు ఈరోజు మరి నిర్వాసితులుగా ఉన్నటువంటి వీళ్ళు ఈరోజు కోరుతా ఉన్నారు. మాకు కూడా మేము నిర్వాసితులం, భూసేకరణ చట్టం ప్రకారంగా మాకు కూడా R&R ప్యాకేజ్ వర్తింపు చేయమని కోరుతా ఉన్నాం. నిజమైన ఇది న్యాయమైనటువంటి కోరిక, ఇది సమంజసమైనటువంటి కోరిక మేము కోరుతా ఉన్నాం. దాదాపు మనం చూసినట్లయితే ఒక 1,500 మంది నిర్వాసితులు యువకులు R&R ప్యాకేజీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి అనేకమైనటువంటి విజ్ఞప్తులు చేశారు. మేము కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా కలెక్టర్ గారిని కలిసాం, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాం. వాళ్ళకి కేవలం 195 కోట్లు, ఎందుకంటే పెద్ద మొత్తం కూడా కాదు, 195 కోట్ల కనుక
ఈ నిర్వాసితులకి యువకులకి R&R ప్యాకేజ్ ఇస్తే ఈ సమస్య పూర్తి అయింది. అలాగే పేర్లు తప్పులు పడి గెజిట్ నోటిఫికేషన్ లో దాదాపు మిస్సింగ్ అయినటువంటి వాళ్ళు మరో 400 మంది ఉన్నారు. టోటల్ గా 2000 మంది. 2000 మంది కూడా R&R ప్యాకేజీ 200 కోట్ల రూపాయలు అయింది కనీసం. దీన్ని కనుక ప్రభుత్వం, Right, sir. Okay. ఎందుకంటే వాళ్ళు సర్వం త్యాగం చేశారు. పవన్ గారు, నేనేం చెప్తున్నానంటే ఎల్లుగొండ ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసినటువంటి కుటుంబాలు ఇల్లును వదిలిపెట్టుకున్నారు, వాళ్ళు నివసించినటువంటి గృహాన్ని వదిలిపెట్టుకున్నారు, ఆ ప్రాంతాన్ని వదిలేశారు, వాళ్ళు జీవితాన్నే త్యాగం చేసినటువంటి త్యాగమూర్తులు ఈ యొక్క 10,000 మంది నిర్వాసితులు. ఈ కుటుంబాలని ప్రభుత్వం విధోధికంగా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 74,000 ఎకరాలు మరి నిర్వాసితులు ఈ భూములు ఇచ్చారు ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం. ఆ కుటుంబాలకి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. Right. ప్రాజెక్ట్ నిర్మాణానికి కాంట్రాక్టులకి మరి ఏ విధంగా మరి డబ్బులు ఇచ్చారో మనం చూసాం. ఇంకా కాలువలు కూడా ఇంకా పూర్తి కావాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఎప్పుడే కోరుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ తరఫున నిర్వాసితులకి ప్రభుత్వం అండగా ఉండాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కన్నీళ్లు పెట్టుకొని అన్ని ముల్లామూటి సర్దుకొని ఆ ఎద్దుల బండ్ల మీద ఆ కుటుంబాలను తీసుకొని వస్తా ఉంటే నిజంగా బాధ కలుగుతా ఉంది. వాళ్ళకి మార్కాపూర్ పట్టణానికి వచ్చి ఉండాలంటే నిర్వాసిత కాలనీలు ఇంకా పూర్తి కాలేదు. కొంతమందికి స్థల సేకరణ కూడా జరగలేదు. అద్దె ఇళ్ళు కూడా దొరికినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది. దయచేసి ఇది గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం. Right. అయితే గత ప్రభుత్వాన్ని కూడా మనం మాట్లాడుకోవాలా. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏ విధంగా డ్రామాలు ఆడాడో మనం చూసాం. ఎలుగొండ ప్రాజెక్టు పూర్తి అయిపోయింది మేము అని చెప్పి ఆ రోజు ఉత్తుత్తి ప్రారంభోత్సవాలు జాతికి అంకితం చేస్తున్నా అని చెప్పి ఎలక్షన్ల ముందు మనం చూసాం. 2024 ఎలక్షన్ల ముందు ఉత్తుత్తి ప్రారంభోత్సవాలు మరి చేసినటువంటి పరిస్థితి, ఆ రోజు ప్రజలను మభ్యపెట్టినటువంటి పరిస్థితి, ఏ ఒక్క నిర్వాసితుడికి న్యాయం చేసినటువంటి పరిస్థితి. అందుకనే మార్కాపూర్ ప్రాంత ప్రజలు పూల సుబ్బాయి ఎలుగొండ ప్రాజెక్టు సాధన కోసం ఆ రోజు ఏ విధంగా ఉద్యమించారో అదే విధంగా వైసీపీకి పట్టున్నటువంటి ప్రాంతంలో ఆ రోజు మరి వైసీపీకి ప్రజలు మరి వ్యతిరేకంగా పనిచేశారు. అక్కడ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. దయచేసి ఇది అర్థం చేసుకోవాలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నేను ఏం కోరుతున్నానంటే ఈ నిర్వాసితులు ఎవరున్నారో వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఇచ్చారని చెప్పి కోరుతా ఉన్నా. ఇది మంచి పరిణామం. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారికి, ఎన్డీఏ కూటమికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈ ప్రాజెక్టులో మిగిలిపోయినటువంటి పనులను కూడా కాలువల నిర్మాణం కానివ్వండి, గేట్స్ నిర్మాణం కానివ్వండి, అలాగే ఇంకా ఏదైతే చిన్న చిన్న పనులు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేయాలా. నిర్వాసితులకి నేను ఒకటే కోరుతున్నా, 200 కోట్లు అయితే కేవలం 200 కోట్లు ఎంత ఖర్చు పెట్టలా మనం చూసాం. మొన్న భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి మోడీ గారు వస్తే ఎంత ఖర్చు పెట్టారో మనం చూసాం కదా పవన్ గారు. వీళ్ళు రైతు బిడ్డలు, రైతులు, చిన్నకారు రైతులు ఉన్న 1-2 ఎకరాలు కూడా నిర్వాసితులు భూములు కోల్పోయారు. పేదవాళ్ళు దయచేసి కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నాం. దయచేసి ఈ యొక్క 2000 మంది ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో 500 మంది మిస్సింగ్ అయ్యారు, 400 మంది, మరొక 1500 మంది